భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. ఎంతో దౌర్జన్యంగా వారు పరిపాలన చేశారు. అందరిలో అన్నీ ఉన్నాయి, అల్లుల నోట్లో శనుంది అని చెప్పినట్లుగా భారతదేశం సర్వ సమృద్ధి కలిగిన దేశం. సర్వ సమృద్ధి కలిగిన దేశం అయి ఉండి కూడా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉన్న కారణం చేత ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతగానో భారతదేశం కూలిపోతున్న సమయంలో అనేక మంది మహానుభావులు, త్యాగదనులు వారి ప్రాణాలకి తెగించి భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చారు. మంచిది. అలా తీసుకుని రాబడిన ఈ స్వతంత్రాన్ని ఎంతవరకు మనం అనుభవిస్తూ ఉన్నాం? ఆనాడు బ్రిటిష్ వారు కట్టిన కట్టడాలు నిలిచి ఉన్నాయి, మనతోనే కట్టించారు, కానీ మనం కట్టినవి ఏమైనా నిలిచి ఉంటా ఉన్నాయా అని ఆలోచిస్తే చాలా ఘోరం. కారణం ఏంటంటే ప్రతి మనిషిని కూడా పాపం అని వేరుబడి చేస్తూ ఉంది. పాపం మానవ జీవితంలో నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ లేకుండా చేస్తూ ఉంది. బ్రిటిష్ వారు బానిసత్వంలో ఉన్న మన ప్రజలు ఎంత బాధపడ్డారో అదేవిధంగా ఈరోజు పాపం అనే బానిసత్వంలో ఉన్న ప్రతి మనిషి కూడా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక వేదన చెందుతూ ఉన్నాడు. ఈరోజు ప్రతి మానవుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిస అయిపోయి ఉన్నారు. కొన్ని కుటుంబాలు త్రాగుడికి బానిసగా ఉన్నాయి, కొందరు పేకాట, మరికొందరు ఇంకొక రకమైన శోధం, మరికొందరు బుర్ర పందాలు. ఈ విధంగా లోకంలో ఎన్ని రకాల భయంకరమైనవి ఉన్నావో అవన్నిటి కూడా మనిషి బానిస అయిపోయి ఉన్నాడు. అన్నిటికంటే భయంకరమైనది ఈరోజు ఫోన్స్, టచ్ ఫోన్లు. ఈ మొబైల్ ఫోన్ వచ్చి కుటుంబాలు నాశనం చేస్తూ ఉంది. చిన్నపిల్లలు చెడిపోతూ ఉన్నారు. అమ్మాయిలు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, ఎంతోమంది పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు ఈ ఫోన్ల మూలంగా. అంటే ప్రతి వారు కూడా ఈరోజు ఫోను అనే దానికి యాడ్ అయిపోయారు, బానిసలు అయిపోయారు. అలాగే అలవాట్లకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రతి మనిషిని కూడా పాప విముక్తుల్ని, పాప విమోచకుల్ని చేసేవాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే దానికి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. సర్వ మానవాళి పాప విమోచనార్థమై ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే బైబిల్ ఈ విధంగా సెలవిచ్చింది. భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని. భూ దిగంత నివాసులారా, దేవుడు అనేవాడు ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక రాష్ట్రానికో చెందినవాడు కాదు. దేవుడు సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ యూనివర్సల్. ఆయన ప్రపంచానికి చెందినవాడు. ప్రపంచంలో ఆయన మూలంగా కలిగాయి. ఆ సర్వలోక రక్షకుడైన దేవుడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని 2700 సంవత్సరాల క్రిందటే ఒక నినాదము ఇచ్చారు. ఆ నినాదము నెరవేర్చబడడానికి యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎక్కడ జన్మించారు? చాలామంది అంటున్నారు యేసు ప్రభు అమెరికా దేవుడు అండి, అది ఇది అంటున్నారు. యేసు ప్రభు అమెరికా దేవుడు, రష్యా దేవుడు కాదు. దేవుడు అనేవాడు అమెరికాకు ఒకడు, రష్యాకు ఒకడు ఉండడు. సర్వలోకానికి సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో, చంద్రుడు ఏ విధంగా ఉన్నాడో, వాటిని కలుగు చేసిన దేవుడు కూడా ఆయన నిత్యుడైన, ఆయన స్థిరుడైన. అంతేగాని నీకో దేవుడు నాకో దేవుడు ఉండడానికి అది అంగీకారం కాదు మనం ఆలోచన చేసినట్లయితే. అయితే ఆ సర్వాంతరమైన దేవుడు, స్థిరుడైన దేవుడు ఈ భూమి మధ్య భాగంలో, అనగా ఈ ప్రపంచంలో భూమికి మధ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఆసియా ఖండంలో, సెంట్రల్ ఆసియాలో భూమికి మధ్య భాగమైన బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభు వారు జన్మించారు. కనుక ఆ భూమికి మధ్యలో పుట్టిన ఆయన సమస్తమైన మానవాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చుట్టి రక్షణ పొందండి, దేవుడు
యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి అని చెప్పి ఎవరు యేసు ప్రభు నీతి మార్గంలో జీవిస్తారో వారి ప్రతి పాపమును క్షమించగలిగిన అధికారం ఒకే ఒక్క ప్రభువుకు మాత్రమే ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు పాపము లేనివాడైన దేవుడు, అంటే పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో దేవుడిగా పిలువబడే ప్రతి వారు కూడా జన్మతః కర్మానుసారం పాపులై ఉన్నారు. కానీ జన్మ పాపము కర్మ పాపము లేనివాడు ఎవరు అంటే ఒకే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మానవ పాపాన్ని క్షమించగలిగిన అధికారం కలిగిన వాడే యేసుక్రీస్తు. కనుక ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ యేసు ప్రభు అనే రక్షకుని దగ్గరికి రాకపోతే, వారు యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందకపోతే వారు పరలోక రాజ్యము చేరలేరు. ఈ భూమి మీద శాంతిని కానీ సమాధానం కానీ పొందలేరు. యేసు ప్రభు శాంతినిచ్చే దేవుడు, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, యేసు ప్రభు ఆదరించే దేవుడు, యేసు ప్రభు పరలోకమిచ్చే దేవుడు. యేసు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు అని. యేసు ప్రభు ద్వారా పరలోకం కలుగుతూ ఉంది కనుక పరలోకమిచ్చే దేవుడే శాంతినిచ్చేవాడు, పరలోకమిచ్చే దేవుడే స్వస్థపరిచేవాడు, పరలోకమిచ్చే దేవుడే ఆదరించేవాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మీరు మతం మారద్దు. మీరు మతం మారండి అని చెప్పడానికి మేము రాలేదు. యేసు లోకరక్షకుడు అని చెప్పడానికి వచ్చాము. ఎవరు యేసు ప్రభువుని నమ్మి ఆయన నీతి మార్గంలో జీవిస్తారో వారు శాంతిని, సమాధానం, ఆశీర్వాదం పొందుతారు. మతం మారడం బైబిల్లో లేదు. మారు మనసు పొందండి అన్నాడు ఆయన. మన మనసు మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి. మన హృదయంలో ఉన్న అరిషడ్ వర్గాల నుంచి మనం విడుదల పొందాలి. అలా పొందడానికి దోహదపడేదే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం మన వేదం. అంటే సర్వమానవాళి పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధుడు రక్తము కార్చినప్పుడు మాత్రమే మానవునికి పాప విమోచన కలుగుతూ ఉంది. ఈ సర్వ మానవాళి పాపం తొలగించేవాడు యేసు ఒక్కడే కనుక ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన నీతి మార్గంలో జీవిస్తారో వారికి పరలోకం, భూమి మీద ఉన్నంతకాలం శాంతి సమాధానం పొందగలరు. కనుక బ్రిటిష్ బానిసత్వం విడుదల పొందిన మనము పాపం అనే బానిసత్వం విడుదల పొందడానికి యేసు ప్రభుని రక్షకుడు అనుకున్నాడు. ఆయన నమ్ముదాం, ఆయన మార్గంలో జీవించుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.